చాలా లోతైన విషయాలు అవగాహనలోకి వస్తాయి. ఒక ఇంట్లో ఒక బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, ఒక కిచెన్ ఎక్కడ ఉండాలి, టాయిలెట్ ఎక్కడ ఉండాలి, లివింగ్ రూమ్ ఎక్కడ ఉండాలి, లేదా ధనాగారము డబ్బును దాచుకోవడానికి స్థానం ఎక్కడ ఉండాలి, ఒక ఆఫీస్ అయితే ఒక మేనేజర్ ఎక్కడ కూర్చోవాలి, ఒక ఇండస్ట్రీ అయితే ఒక ప్రధానమైన మిషనరీని ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఆ ఇండస్ట్రీలో ఎండి ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడి నుంచి ఎంట్రన్స్ ఉండాలి, ఏ ఏ స్థానాలను ఏ విధంగా వాడాలి అనే విషయాల గురించిన వివరణ ఎక్కడైనా ఉందా? ఒక ఇంటిని నిర్మించాలంటే లేదా ఒక నిర్మించిన ఇల్లు ఒక వ్యక్తికి యోగించాలంటే లేదా ఒక కుటుంబానికి యోగించాలంటే ఆ నిర్మాణం వాస్తు నియమానుసారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఒక ఇల్లు ఒక కుటుంబానికి యోగిస్తుంది, లాభాన్ని తీసుకొస్తుంది, అభివృద్ధి బాటలో నడిపిస్తుంది అని చెప్పి వాస్తు శాస్త్రం చెబుతుంది. మరి ఈ వాస్తు శాస్త్రానికి ప్రామాణికత ఏంటి? ఎవరితో ఎప్పుడు చెప్పారు ఈ వాస్తు శాస్త్రం గురించి? ఒకరి నుంచి ఒకరికి అందిందేనా ఈ వాస్తు శాస్త్రం? దీనికి ఏమన్నా ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయా అనే విషయాన్ని చూసినప్పుడు చాలా లోతైన విషయాలు అవగాహనలోకి వస్తాయి. ఒక ఇంట్లో ఒక బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, ఒక కిచెన్ ఎక్కడ ఉండాలి, టాయిలెట్ ఎక్కడ ఉండాలి, లివింగ్ రూమ్ ఎక్కడ ఉండాలి, లేదా ధనాగారము డబ్బును దాచుకోవడానికి స్థానం ఎక్కడ ఉండాలి, ఒక ఆఫీస్ అయితే ఒక మేనేజర్ ఎక్కడ కూర్చోవాలి, ఒక ఇండస్ట్రీ అయితే ఒక ప్రధానమైన మిషనరీని ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఆ ఇండస్ట్రీలో ఎండి ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడి నుంచి ఎంట్రన్స్ ఉండాలి, ఏ ఏ స్థానాలను ఏ విధంగా వాడాలి అనే విషయాల గురించిన వివరణ ఎక్కడైనా ఉందా? వాస్తు శాస్త్ర గ్రంథాలు, ప్రామాణిక గ్రంథాలు ఏవైనా ఉన్నాయా అని చూసినప్పుడు మనకు అవగాహనలోకి వచ్చే విషయాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం. చేయడానికి అందుబాటులో ఉన్న సప్రమాణికమైన గ్రంథము, అత్యంత విశ్వసనీయత కలిగినటువంటి గ్రంథము సమరాంగన్ సూత్రధార్. ఈ సమరాంగన్ సూత్రధార్ అనే గ్రంథాన్ని 10వ శతాబ్దంలో భోజరాజ్ అనేటువంటి వ్యక్తి ఈ సమరాంగన్ సూత్రధార్ అనేటువంటి 10వ శతాబ్దం అంటే ఇప్పుడు మనం ఉన్నది 21వ శతాబ్దంలో, ఇది 1000 సంవత్సరాల క్రితం రాసినటువంటి పుస్తకం. ఈ పుస్తకంలో 83 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 83 చాప్టర్లో 3000కు పైగా శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలలో అత్యంత విశ్వసనీయమైన అత్యంత ప్రామాణికమైన సమాచారం చెప్పబడింది. ఈ వాస్తు శాస్త్ర ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, సమరాంగన్ సూత్రధార్ అనేటువంటి ఈ గ్రంథం మీద పట్టు సాధించినట్టయితే వాస్తుకు సంబంధించినటువంటి పూర్తి పరిజ్ఞానాన్ని పొందొచ్చు అని చెప్పి వాస్తు విజ్ఞులు చెబుతూ ఉంటారు. ఈ సమరాంగన్ సూత్రధార్ అనేటువంటి గ్రంథంలో 2వ చాప్టర్, మొత్తం 83 చాప్టర్లు ఉంటే అందులో 2వ చాప్టర్లో 21, 22, 23, 24 ఈ 4 శ్లోకాలు ఈ మొత్తం పుస్తకం యొక్క స్వరూపాన్ని గురించి వివరించడం జరిగింది. అంటే ఈ సమరాంగన్ సూత్రధార్ అనేటువంటి గ్రంథం దేని గురించి చెప్పబడుతోంది, ఏమి చెబుతున్నాం ఈ గ్రంథంలో అనే విషయాన్ని 2వ చాప్టర్లోని 21, 22, 23, 24 ఈ 4 శ్లోకాల్లోనే వివరించడం జరిగింది. సమగ్రంగా సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. అసలు ఈ సమరాంగన్ సూత్రధార్ అనేటువంటి గ్రంథానికి సంబంధించిన నేపథ్యం ఏంటి, ఇది ఎక్కడిది అనే విషయాన్ని చూద్దాం. బ్రహ్మ భూమిని ఏర్పాటు చేసిన తర్వాత పృథు మహారాజు కోసం ఇక్కడ నిర్మాణాలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నిర్మాణాలు ఏ విధంగా ఉండాలి, ఎలా ఏర్పాటు చేయాలి అనే విషయంలో పృథు మహారాజుకు సహకరించడం కోసం విశ్వకర్మను బ్రహ్మ నిర్మించాడు. బ్రహ్మ ద్వారా విశ్వకర్మకు వచ్చినటువంటి నిర్మాణ సంబంధ నాలెడ్జ్ను, అదే వాస్తుశాస్త్రం, బ్రహ్మ ద్వారా విశ్వకర్మకు వచ్చినటువంటి నాలెడ్జ్ ద్వారా పృథు మహారాజుకు అవసరమైన రాజధాని నగరంతో పాటు మిగతా నగరాలు, గ్రామాల్లో ఉండే ప్రజల యొక్క అవసరమైనటువంటి నిర్మాణాల కోసం ఉపయోగించబడిన నాలెడ్జే వాస్తుశాస్త్రం. విశ్వకర్మ ఆయన ఒక్కడు కాకుండా ఆయన 4 కుమారుల సహకారంతో ఈ నిర్మాణ కార్యక్రమాలన్నీ చేపట్టాడు అని చెప్పి విశ్వకర్మ ప్రకాష్ గాని సమరాంగన్ సూత్రధార్ లాంటి వాస్తుశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. విశ్వకర్మకు 4 కుమారులు, జయ, విజయ, సిద్ధార్థ, అపరాజిత. ఈ 4 కుమారులు విశ్వకర్మను అడిగినటువంటి ప్రశ్నలు, విశ్వకర్మ ఇచ్చినటువంటి సమాధానాలు, నిర్మాణ కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టాలి, నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడానికి అనుసరించవలసిన విధానం ఏంటి
అనే విషయాలపైన విశ్వకర్మ యొక్క నలుగురు కుమారులు విశ్వకర్మను అడిగినటువంటి సుమారు 3000 ప్రశ్నలకు సమాధానాలే సమరాంగన్ సూత్రధార అనేటువంటి గ్రంథం. సమరాంగన్ సూత్రధార అనే గ్రంథం మీద పట్టు సాధించినట్టయితే వాస్తుశాస్త్రంలో చాలా లోతైన విషయాలు అర్థం అవుతాయి అని చెప్పి వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతారు. ఈ 3000 ప్రశ్నలకు ఇంకా ఈ సమరాంగన్ సూత్రధారతో పాటు జయ అనేటువంటి విశ్వకర్మ కుమారుడు అడిగినటువంటి ప్రశ్నలతో ఏర్పడ్డ పుస్తకమే జయపృచ్ఛ. ఇది చాలా ప్రఖ్యాతిగాంచిన వాస్తుశాస్త్ర గ్రంథం. అదే విధంగా అపరాజిత అడిగినటువంటి ప్రశ్నలతో కూడినటువంటి పుస్తకమే అపరాజిత పృచ్ఛ. ఈ 2 గ్రంథాలు వాస్తుశాస్త్రంలో విశ్వకర్మ ప్రకాష్, సమరాంగన్ సూత్రధార తర్వాత చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి గ్రంథాలు. ఈ జయ, విజయ, సిద్ధార్థ, అపరాజిత అడిగినటువంటి ప్రశ్నలు, వాటి సమాధానాలు, విశ్వకర్మ ఇచ్చినటువంటి సమాధానాల సమాహారమే ఈ సమరాంగన్ సూత్రధార అనేటువంటి గ్రంథం. వీళ్ళు చాలా రకాల ప్రశ్నలు అడిగారు. ఏమడిగారు అంటే భూమి యొక్క పరిధి ఎంత, భూగోళం యొక్క ఎత్తు ఎంత, దీని చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు, వాటి యొక్క దూరాలు, అవి సంచరించేటువంటి వేగాలు, చుట్టూ ఉన్నటువంటి సముద్రాల నిడివి, వాటి లోతు, పర్వతాల ఎత్తు, ఇట్లాంటి విషయాలన్నీ చాలా స్పష్టంగా నేడు మనకు అందుబాటులో ఉన్న డేటాతో 10వ శతాబ్దంలో రాసిన సమరాంగన్ సూత్రధారలో అదే విధంగా ఉన్నాయి. అంటే ఈ పుస్తకం యొక్క సప్రమాణత ఎంత క్వాలిటీ, ఎంత అద్భుతమైందో అర్థం చేసుకోవాలి మనం. అందులో జయ, విజయ, అపరాజిత, సిద్ధార్థ అడిగినటువంటి ప్రశ్నలలో ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు, అంటే రాజధాని నగరాలు ఎట్లా నిర్మించాలి ఆ విషయాన్ని పక్కన పెడితే గృహ వాస్తుకు సంబంధించినటువంటి ఈ నలుగురు అడిగినటువంటి ప్రశ్నలు ఏ విషయాలకు సంబంధించినవి అంటే, వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు జలస్థానం ఎక్కడ ఉండాలి, ఒక ఇంట్లో నీటిని దాచేటువంటి స్థానం, నెక్స్ట్ రసోయి అంటే కిచెన్ ఎక్కడ ఉండాలి, కోపగృహము, నెక్స్ట్ ఆయుధగారము, బండాగారం అంటే లాకర్, ఒక ఇంట్లో డబ్బుని ఎక్కడ దాచిపెట్టాలి, వ్యాయామ గృహము, జిమ్, నృత్య గృహము, సంగీత గృహము, అంటే మనం ఇప్పుడు హోమ్ థియేటర్ ఇస్తాం కదా, ఆ ప్లేసెస్ ని ఎక్కడ ఇవ్వాలి అని చెప్పి ఈ నలుగురు కుమారులు విశ్వకర్మను ప్రశ్నించారు. వీటి స్థానాలు ఏంటి, కిచెన్ ఎక్కడ ఉండాలి, ఎక్కడ జిమ్ సెంటర్ ఉండాలి, అంటే ఎక్కడ కసరత్తు చేసుకునేటువంటి స్థానాలు ఇవ్వాలి ఒక ఇంట్లో. అదే విధంగా స్నానపు గృహం అంటే బాత్రూమ్, ఒక ఇంట్లో బాత్రూమ్ ని ఎక్కడ ఏర్పాటు చేయాలి, దారాగృహము అంటే ఫౌంటైన్ అంటే ఇళ్ళ మధ్యలో స్విమ్మింగ్ ఫౌంటైన్, నీటి చిమ్మేటువంటి ఏర్పాటు. నెక్స్ట్ పడక గది, బెడ్రూమ్, ఆవాస గృహము అంటే లివింగ్ రూమ్. నెక్స్ట్ ఊయల స్థానము, జూలా అంటే ఊయల, కొన్ని ఇళ్లలో ఊయలని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, సూతికా గృహము అంటే స్త్రీలు డెలివరీకి ముందు, ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత వారిని ఎక్కడ ఉంచాలి అనేటువంటి వివరణతో కూడినటువంటిది. నెక్స్ట్ అంతఃపుర స్త్రీల గదులు. అదే విధంగా ఒక ఇంట్లో బాల్కనీ ఎక్కడ ఉండాలి అనే విషయాన్ని కూడా విశ్వకర్మను ఆయన నలుగురు కుమారులు అడిగిన విషయం సమరాంగన్ సూత్రధార ప్రస్తావించింది. ఇంకా చూసినట్టయితే ఒక భవనం యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి ఏ విధంగా ఉండాలి అనే విషయం సమరాంగన్ సూత్రధారలో చెప్పబడింది. ఇంటి బయట ఏ నిర్మాణాలు చేపట్టాలి, అవి ఏ దిక్కుల్లో చేపట్టాలి అనే విషయం కూడా సమరాంగన్ సూత్రధారలో ఉంది. ద్వారం ఏర్పాటు, డ్రైనేజ్ నిర్మాణానికి సమరాంగన్ సూత్రధారలో విశ్వకర్మ చెప్పినటువంటి వివరణ చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ నిర్మాణ కార్యక్రమం ఎక్కడ నుంచి ప్రారంభించాలి, ఈశాన్యంలోనా నైరుతిలోనా, ప్రారంభిస్తే ఏ వస్తువుతో ముందు ప్రారంభించాలి, అంటే మట్టితో కూడిన ఇటుకలు తీసుకురావాలా, ఇనుముని ముందు వాడాలా, కలపని ముందు వాడాలా, లేదా మరేదైనా వస్తువుని ముందు, ఇంటి నిర్మాణంలో ఏ వస్తువును ప్రముఖంగా వాడాలి, ముందుగా ఉపయోగించాలి. నెక్స్ట్ రంగ్, గంధ్, స్వాద్, స్పర్శ, శబ్ద ప్రాముఖ్యత. ఇవన్నీ చూడండి ఒకసారి. పంచేంద్రియాలకు సంబంధించిన పంచభూతాలు. రంగు చూపు ద్వారా తెలిసేది, గంధ్ వాసన ముక్కు ద్వారా తెలిసేది, స్వాద్ టేస్ట్, స్పర్శ తగలడం ద్వారా తెలిసేది, శబ్దం సౌండ్ వినికిడి ద్వారా తెలిసేది. పంచేంద్రియాలకు సంబంధించిన జ్ఞానం యొక్క ప్రాముఖ్యత నిర్మాణ రంగంలో, ఇంటి నిర్మాణంలో ఏ విధమైన స్థానాన్ని కలిగి ఉంది అనే వివరణ సమరాంగన్ సూత్రధారలో ఉంది. వాస్తు పద విన్యాసం, శీలాన్యాస్ విధి. వాస్తు పద విన్యాసం అంటే ఎంచుకున్న స్థలంలో నిర్మించదలుచుకున్నటువంటి భవనం యొక్క పొడవు వెడల్పులను ఎన్ని భాగాలుగా విభజించాలి, ఎన్ని భాగాలుగా విభజించి అధ్యయనం చేయాలి
అదే విధంగా శిలాన్యాస్ అంటే మన వాడుక భాషలో శంకుస్థాపన విధానం ఏ విధంగా ఉండాలి అనే వివరణ విశ్వకర్మ ఆయన కొడుకులకు చెప్పినదిగా చెప్పబడుతున్న సమరంగం సూత్రధార గ్రంథంలో ఉంది. అదేవిధంగా వాస్తు పురుషుడు, ఆయన అంగాలు, మర్మస్థానాలు. వాస్తు పురుషుడి యొక్క స్థితి ఏమిటి, ఆయన యొక్క అవయవాలు అంటే పొట్ట, హృదయము, మర్మస్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి ఇవ్వాల్సిన ప్రియారిటీ ఏంటి నిర్మాణంలో అనే విషయాన్ని సమరాంగణ సూత్రధార గ్రంథం చెప్పింది. నెక్స్ట్ శకునము మరియు వాస్తు సంబంధము. చాలా 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 ముఖ్యమైన విషయం ఇది. ఇంటి యొక్క గృహారంభము, గృహప్రవేశము, గృహం అనే ఆలోచన వచ్చినప్పుడు ఎదురవుతున్నటువంటి శకునాలను అధ్యయనం చేయడం, అవి చెబుతున్నటువంటి విషయాలను అనుసరించి మన నిర్ణయానికి రావడం అనేది వాస్తు శాస్త్రంలో చాలా చాలా ప్రియారిటీ ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. నెక్స్ట్ గృహారంభం, గృహప్రవేశం విధి. ఇంటి యొక్క గృహారంభం ఏ విధంగా జరగాలి, ఇంటి యొక్క గృహప్రవేశం ఏ విధంగా జరగాలి ఇత్యాది విషయాలన్నీ సమరాంగణ సూత్రధార అనేటువంటి ఈ వాస్తుశాస్త్ర గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. 83 చాప్టర్లతో కూడిన 3000 శ్లోకాల పుస్తకం ఇది. విశ్వకర్మ యొక్క నలుగురు కుమారులకు ఆయన చెప్పినటువంటి సమాధానాలతో కూడినటువంటి వాస్తుశాస్త్ర గ్రంథం. ఈ మొత్తం వ్యవహారం, ఈ పుస్తకానికి సంబంధించిన సమగ్ర సారాంశాన్ని సమరాంగణ సూత్రధార అనేటువంటి గ్రంథం యొక్క 2వ అధ్యాయంలోనే చెప్పడం జరిగింది. దీని వివరణ మిగతా పుస్తకం అంతా చెప్పడం జరిగింది. సో సమరాంగణ సూత్రధార గ్రంథాన్ని అధ్యయనం చేయడం ద్వారా మంచి వాస్తు విషయాలను, వాటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని సంపాదించవచ్చు.